ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్. సోమవారం నుంచి విద్యా సంస్థలు బంద్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుందండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మనం విద్యార్థులకు ఈ మధ్యకాలంలో సెలవులు ఎక్కువగా వస్తున్నాయి. పండుగలు వర్షాలతో ఇప్పటికే భారీగా సెలవులు అయితే వచ్చాయి. అయితే డిసెంబర్ నెలలో మాత్రం కాస్త తక్కువగానే ఉన్నాయన్నమాట. ఎందుకంటే డిసెంబర్ పండుగలు తక్కువగా ఉన్నాయి. అయితే క్రిస్మస్, బాక్సింగ్ డే సందర్భంగా 2 రోజులు మాత్రమే సెలవులు అయితే రానున్నాయి. కొన్ని క్రిస్టియన్ స్కూళ్ళకు మాత్రం 5 రోజులు అయితే ఉంటాయన్నమాట సెలవులు. ఆ తర్వాత వచ్చే కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ కూడా రావడంతో విద్యార్థులకు వరుసగా మరోసారి సెలవులు రానున్నాయి. అయితే తాజాగా మరోసారి సెలవు వచ్చిందనమాట. డిసెంబర్ 9వ తేదీన సోమవారం పాఠశాలకు సెలవులు వస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ములుగు జిల్లాలో చల్పాక అడవుల్లో ఈ నెల 1వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ నిరసనగా ఈ నెల 9వ తేదీన మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర బంద్కి అయితే పిలుపునివ్వడంతో సోమవారం పాఠశాలకు సెలవు ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ కూడా ఒక లేఖ అయితే విడుదలైతే చేసిందనమాట. దీంతో ఎన్కౌంటర్ కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని లేఖలో కూడా హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిరసనలో 9వ తేదీన రాష్ట్ర బంద్కు అయితే పిలుపునిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్కు కారణం రాష్ట్రంలో